అందరికీ నమస్కారం. తెలంగాణలోని నిరుద్యోగ మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్ పోస్టుల ఆయా పోస్టుల భర్తీకి పండగ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధికి సంబంధించి ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు సేకరణ కూడా పూర్తి చేశారు. మొత్తం 169 మంది టీచర్లు 356 ఆయాల భర్తీకి సంబంధించి హైదరాబాద్ జిల్లా పరిధిలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద 5 ప్రాజెక్టులు ఉన్నాయి. జిల్లాలోని ఖైరతాబాద్, నాంపల్లి, చార్మినార్, గోల్కొండ, సికింద్రాబాద్లోని ఆయా ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 970 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో 801 మంది టీచర్లు, 614 మంది ఆయాలైతే పనిచేస్తున్నారు. మరి అంగన్వాడీ కేంద్రాల పటిష్టతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిన్నారులకు సంబంధించి ప్రీ స్కూల్ అందించడంలో న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. అందులో భాగంగానే సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేసింది. మరి హైదరాబాద్ జిల్లా పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు ఆయాల భర్తీకి జిల్లా యంత్రాంగం అయితే కృషి చేస్తోంది. దీనికి సంబంధించి ఇక్కడ ఇప్పటివరకు ఎలాంటి నియామకాలు అయితే జరగలేదు. కరోనా తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హతగా నిర్ణయించారు. ఇకపోతే రోస్టర్ పాయింట్స్ కేటాయింపు ప్రక్రియలో పాటు దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా చేపట్టాలనే విషయంలో స్పష్టత కూడా రావాల్సి ఉంది. మరో 4-5 రోజుల్లో వీటిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఖాళీ పోస్టుల భర్తీతో కేంద్రాల నిర్వహణ మెరుగుపడి పిల్లలు, గర్భిణీలు, బాధితులకు మేలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా భర్తీకి సంబంధించిన విధి విధానాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. గైడ్లైన్స్ రాగానే జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపించనున్నారు. కలెక్టర్ ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు అయితే చేస్తారు. ఉగాది పండుగ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరైతే చెప్పారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఐసీడీఎస్ కింద 5 ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఖాళీలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల సంఖ్య, ఖాళీల సంఖ్య ఇక్కడ కనిపిస్తుంది. చార్మినార్లో ప్రాజెక్టు పరిధిలో 44 ఖాళీలు ఉన్నాయి. గోల్కొండలో 20 ఖాళీలు ఉన్నాయి. ఖైరతాబాద్లో 19, నాంపల్లిలో 40, సికింద్రాబాద్లో 46, మొత్తం 169 ఉన్నాయి. ఇక ఆయాల సంఖ్య చూస్తే, ఖాళీలు చూస్తే చార్మినార్లో 99 ఆయాలు ఖాళీలు, గోల్కొండలో 54, ఖైరతాబాద్లో 61, నాంపల్లి 70, సికింద్రాబాద్ 72, మొత్తం 356 ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగియగానే అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి తెలంగాణ మహిళలందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మీరు అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టు సాధించాలనే అంశాల మీద కూడా మీకు సూచనలు సలహాలతో వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ.